పిల్లల ముందు బజారు భాష స్థాయిని మరిచి సీఎం రేవంత్ చిల్లర మాటలు, కేసీఆర్పై అసభ్య వ్యాఖ్యలు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు కేసీఆర్ చావుకోరిన ముఖ్యమంత్రి. రుణభంగం రణరంగం రైతన్న నిరసనలు, అధికారులు నెలదీతో దద్దరిల్లిన తెలంగాణ. రైతులకు చేరింది 7,500 కోట్ల భట్టి. రుణమాఫీ కింద బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చే వారు ఆలస్యమైన ఫలితం ఉండదు. డిప్యూటీ సీఎం. సీఎంపై బీఆర్ఎస్ ఫిర్యాదు. రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీసులు కంప్లైంట్. సచివాలయంలో తెలంగాణ తల్లి. సీఎం రేవంత్ రెడ్డి హడావిడి ప్రకటన. గంటల్లోనూ 2 సార్లు స్థల పరిశీలన. తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడదామని మంకుపట్టు. హైడ్రా హద్దు ఎందాక ఔటర్ వరకు మాత్రమేనని జీవోల స్పష్టీకరణ. ఓఆర్ఆర్కు అవతల హైడ్రా చర్యలపై మొదలైన చర్చ. ఔటర్కు 15 కిలోమీటర్ల వెలుపల కూల్చివేతలు. ముంచెత్తిన వాన, స్తంభించిన రవాణా. డిఎస్సిపై సర్కారు ఆరా. ప్రశ్నలు పునరావృతం కావడంపై విచారణ. సీతకు అనుచరణ ఇసుక దందా. డబ్బులు తీసుకుని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ. ఎఫ్ఐఆర్కు ఎందుకంత ఆలస్యం? వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తీరుపైన ఆగ్రహం. ఆసుపత్రుల్లో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం. మరో లైంగిక దాడికి కలకలం. బాధితులు నర్సరీ పిల్లలు. నిందితుడి స్వీపర్. మహారాష్ట్రలో బుద్ధాపూర్లో మిన్నంటి ఆగ్రహజాల. ప్రిన్సిపాల్ సహా పలువురు సస్పెన్షన్. జ్వరాలతో విలవిల. భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు. హైదరాబాద్ చుట్టుపక్కల అత్యధికం. ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో? విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ. నష్టపోతున్న పేద విద్యార్థులు. సచివాలయమే సముచితం. తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు. డిసెంబర్ 9న ప్రతిష్టాపన. రాజీవ్ ముందు చూపుతున్న దేశ ఆర్థిక పురోగతి. ఆయన విగ్రహం పెడతామంటే విమర్శల. బారాసకు మళ్లీ అధికారం కల్లా. మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం. అధికారంలో వచ్చిన తొలి రోజునే తొలగిస్తాం. కేటీఆర్. రుణమాఫీ జమ ఆలస్యం చేయవద్దు. విగ్రహానికి నిగ్రహం బలి. చెయ్యి వేస్తే చెప్పు తెగుడే. కేటీఆర్ను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు. చేతనైతే రాజీవ్ విగ్రహం మీద చెయ్యి పెట్టండి. చెప్పు తెగపోతే చూస్తా. నీకు ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు గాడిదలేమైనా కాసినావా? త్వరలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 9న సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటా సీఎం. తొలి రోజే చెత్తనెత్తేస్తాం. మా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్. చందాదారులు ఎవరెవరు? మార్గదర్శుల వారి వివరాలు తెలుసుకోండి. పత్రికలలో విస్తృత ప్రచారం కల్పించండి. రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. మాకెందుకు రుణమాఫీ కాలేదు? తోటపల్లి ఇండియన్ బ్యాంకును మురడించిన రైతులు. మెదక్లో తెల్లవారుజామునే క్యూలైన్లు. పురుగుల మందు తాగేందుకు ఎత్తునిచ్చిన రైతు. రోజంతా ముంచెత్తిన వాన. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం. మరో రేపు హత్య జరగనిదే మేలుకోమా? కోల్కతా వైద్యురాల అత్యాచారంపై సుప్రీంకోర్టు. ఆత్మహత్యగా చిత్రీకరించారంటే ప్రిన్సిపాల్పై ధ్వజం. అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో పెట్టలేదేం? సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు? డిసెంబర్ 9న సచివాలయంలో మేం పెడతాం. దీనిపై మాట్లాడనేది హక్కు కేటీఆర్కి లేదు. అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటావా? టచ్ చేసి చూడు. వీపు చింతపండే. రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకో, మేము వచ్చాక సచివాలయ పరిసరాల చెత్తను తొలగిస్తాం. కేటీఆర్. బీసీ కోటాకు మధ్య మార్గం. చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19% హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు అమలుకి ఇదే మార్గం. స్థానిక సంస్థల ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. కేంద్రంలో నేరుగా నియామకాల రద్దు పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం. అడ్డగోలుగా ఎన్ఓసీలు నీటిపారుదల శాఖ పరిధిలో కాకపోయినా జారీ. వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్. 9 మంది సభ్యులతో ఏర్పాటు. 3 వారాల మధ్యంతరం. 2 నెలల్లో పూర్తి నివేదిక. కోల్కతా అత్యాచారాల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. మీ భద్రతపై మాది భరోసా. మమ్మల్ని నమ్మండి ప్లీజ్. ఆందోళన విరమించండి. రోగులకు సేవలు అందించండి. సుప్రీంకోర్టు. తిట్లే పరమావధ. రాజకీయంగా కాకరేపుతున్న నేతల కామెంట్లు. నిన్న రుణమాఫీ, నేడు విగ్రహాలపై రచ్చ. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూస్తా. దేశానికి టెక్నాలజీ పరిచయం చేసిన ఘనత అయింది. అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం వద్ద స్థానం లేదు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. మేము అధికారంలో రాగానే సచివాలయం చుట్టూ ఉన్న చెత్తను ఎత్తేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ వ్యాఖ్యలు. దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి. కోల్కతా ఘటనపై సీబీఐకి సుప్రీం ఆదేశం. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు? పాపం పసిమొగ్గలు. టాయిలెట్లు, స్వీపర్ లైంగిక వేధింపులు. మహారాష్ట్ర థానేలో ఘటన. తల్లిదండ్రులు సహా స్థానికులు రైలు రోకో. 7 గంటల పాటు పట్టాలపై నిరసనలు, ఆందోళనలపై లాఠీచార్జ్. జోరు వాన. హైదరాబాద్లో దంచుకొట్టిన వర్షం. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. అపహరించి లైంగిక దాడి. ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి. పక్కింటి మహిళ సహకారంతోనే గుర్తెరని వ్యక్తి అఘాయిత్యం.